Hi, my dear viewers. Welcome back to SM Car Daily Bites. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం రోడ్ యాక్సిడెంట్స్. రోడ్డు ప్రమాదాలు మనం ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం, మీడియాలో చూస్తుంటాం. అదేవిధంగా మనం డైరెక్ట్ విట్నెస్ చేస్తుంటాం. ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా కొన్ని వేల మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతి సంవత్సరం. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి నిర్లక్ష్య డ్రైవింగ్, ఒకటి తర్వాత ఈ మద్యం తాగి వాహనాలు నడపటం, తద్వారా యాక్సిడెంట్లు చేయటం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మైనర్లకి వెహికల్స్ ఇచ్చి రోడ్డు మీద పంపిస్తున్నారు వారి తల్లిదండ్రులు. ఇవన్నీ కారణాల వలన రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ట్రాఫిక్ రూల్స్ని పాటించడంలో మనం ఆ నియమాలను పాటిస్తున్నామా సక్రమంగా అంటే చాలా వాటికి లేదనే సమాధానం చెప్పాలి. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప ట్రాఫిక్ రూల్స్ని ఎవరు ఖాతరు చేయట్లేదు. ఆ ఒకళ్ళిద్దరు కూడా సక్రమంగా వెళ్ళినా కూడా ఎదురువాడు రూల్స్ని బ్రేక్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తగా వెహికల్స్ నడిపే వ్యక్తులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అందువల్ల మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం, మన ప్రాణాలు చాలా విలువైనవి. మనం ఏది పైన తీసుకురావచ్చు, కానీ ప్రాణం పోతే మనం తిరిగి తీసుకురాలేము. కాబట్టి మనం వెహికల్స్ నడిపేటప్పుడు మన ప్రాణాలు మనకెంత ముఖ్యమో పక్కన వాడి ప్రాణాలు అంతకంటే ముఖ్యం అన్న భావంతో మనం రోడ్డు మీద మన వెహికల్స్ నడపాలి. సో దానికి గాను ప్రతి ఒక్కళ్ళు అవగాహన పెంచుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. దీనికి పోలీసు వారు కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి ఎక్కడెక్కడైతే ఈ మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారో, అలాగే మైనర్లు వెహికల్స్ నడుపుతున్నారు, వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేయాలా. స్పెషల్ డ్రైవ్స్ ద్వారా ఇది సాధ్యపడుతుంది. సో జిల్లా కేంద్రాల్లో ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఎక్కడికక్కడ అవగాహన కల్పిస్తూ రోడ్డు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాటించేలా చేయాలి. అదేవిధంగా ఇది ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉంది. సో రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే మనం ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి.